చిత్ర పరిశ్రమలో మా సబ్జెక్టు ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే అదొక యాంటీ సెంటిమెంట్ పాయింట్. హీరోయిన్ రేప్కు గురవుతుంది. రేప్కు గురైన ఆడది ఒక మంచి ఇల్లాలు, మంచి తల్లి, మంచి వ్యక్తిత్వం కలిగిందే అయినప్పటికీ కేవలం తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఆమెకు జీవితమే లేకుండా పోవాలా అన్న ప్రశ్నను సమాజం ముందుంచే సబ్జెక్ట్ అది. కృష్ణరాజు పొగరికే తరతరాల సెంటిమెంట్కు ఎదురెళ్తున్నాడు. ఈ దెబ్బతో వీడు అయిపోయాడు అనే కామెంట్స్ బాగా వినిపించాయి. సరే, ఎన్ని విమర్శలు, ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో ఆ చిత్రాన్ని పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ప్రివ్యూ షోకు ఎన్టీ రామారావు గారిని ఇన్వైట్ చేశాం. ఫస్ట్ హాఫ్ చూశారు. ఇంటర్వెల్లో ఎన్టీఆర్ బయటకు వచ్చినప్పుడు కాఫీ తాగుతూ, కంగ్రాట్స్ బ్రదర్, చాలా గొప్ప సబ్జెక్ట్ తీసుకున్నారు. అసలు ఇంటర్వెల్ ఎందుకు ఇచ్చారు? కంటిన్యూ చేయాల్సింది. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలని చాలా ఆతృతంగా ఉంది. త్వరగా స్టార్ట్ చేయండి అన్నారు. సెకండ్ హాఫ్ ప్రొజెక్షన్ అయిపోయింది. బయటకు వచ్చారు. వెల్డన్ బ్రదర్, చాలా గట్స్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి. ఇది యాంటీ సెంటిమెంట్ అవుతుందని, అదని, ఇదని మిమ్మల్ని చాలామంది నిరుత్సాహపరుస్తారు. మీరేం వర్రీ అవ్వకండి. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అవుతుంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అని భరోసాగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు రామారావు గారు. ఆయన చెప్పిన మాటలతో నా మనసెంతో తేలికపడింది. ఆ రోజుల్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత కాస్ట్లీ సినిమాను తీశాను. దాని మీద ఏవేవో సందేహాలు, అనుమానాలు వినిపించేవారే తప్ప రామారావు గారిలాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళెవరూ లేరు. ఆయన మాటలతో మేము పడ్డ శ్రమను మర్చిపోయాం. ఆ ప్రోత్సాహ బలంతో రిలీజ్కు సన్నాహాలు చేశాం. అలా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి అభినందనలతో, ఆశీస్సులతో విడుదలైన మా గోపీకృష్ణ మూవీ తొలి చిత్రం కృష్ణవేణి సంచలన విజయాన్ని సాధించింది.